హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆయికొంబ్రం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ సంఖ్యా వ్యవస్థ. ఈ సంఖ్యా వ్యవస్థలో ముందుగా అంకెలు అంటే ఏంటి? అంకెలు 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 0 నుంచి 9 వరకు ఉన్నటువంటి అంకెల్ని మనం అంకెలు అంటున్నాం. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వీటిని మనం ఏమంటున్నాం అంటే అంకెలు అంటాం. అంకెలు మొత్తం 10 ఉంటాయి. అలానే మరి సంఖ్యలు అంటే ఏంటి? సంఖ్యలు అంటే ఇక్కడ ఉన్నటువంటి 0 నుంచి 9 వరకు ఏవైతే మనకి అంకెలు ఉంటాయో ఈ అంకెలని 2 లేదా అంతకంటే ఎక్కువ అంకెలను ఉపయోగిస్తూ రాసేటటువంటి వాటిని మనం సంఖ్యలు అంటాం. మరి ఈ సంఖ్యలు ఎలా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ 10, 11, 12, 13, 14, 15 అప్ టు సో అని ఇలా అనంతంగా ఉంటాయి. అంటే ఇవి సంఖ్యలు ఎన్ని ఉంటాయో మనం చెప్పలేము. ఇక్కడ అంకెలు మొత్తం 10ని కరెక్ట్ చెప్పగలుగుతాం, ఎందుకంటే అవి 0 నుంచి 9 వరకు మాత్రమే ఉంటాయి. కానీ సంఖ్యలు అనేవి మనకి 10 నుంచి అనంతంగా ఉంటాయి. అవి ఎక్కడి వరకు ఎండ్ అవుతాయో మనకు తెలియదు. కాబట్టి వీటిలో పెద్ద సంఖ్యను మనం చెప్పలేము, మరియు ఎన్ని ఉంటాయో కూడా మనం చెప్పలేము. తర్వాత ఇప్పుడు చూడండి, అలాగే 0 నుండి 9 వరకు ఉన్నటువంటి అంకెలను ఉపయోగిస్తూ మనం రాసేటటువంటి సంఖ్యల విధానాన్ని మనం ఏమంటామంటే దశాంశ సంఖ్యామానం అంటాం. దశాంశ సంఖ్యామానం. దశాంశ సంఖ్యామానం అంటాం. మరి సహజ సంఖ్యలు అంటే ఏంటి? అంటే లెక్కించడానికి ఉపయోగించేటటువంటి సంఖ్యలను మనం ఏమంటున్నామంటే సహజ సంఖ్యలు అంటాం. సహజ సంఖ్యల్ని మనం n అనే అక్షరంతో చూపిస్తాం. n. ఇప్పుడు సహజ సంఖ్య అనేది చూడండి, 1, 2, 3, 4, 5 అప్ టు సో ఆన్ అనంతం. అంటే సహజ సంఖ్యల సంఖ్య ఎలా ఉంది మనకి? 1, 2, 3, 4, 5 టు సో ఆన్. అంటే ఇది సహజ సంఖ్యల సంఖ్య. ఇందులో అన్నింటికంటే చిన్న సహజ సంఖ్య సంఖ్య 1, పెద్ద సహజ సంఖ్య మనం చెప్పలేము. ఎందుకంటే అసలు ఇక్కడ అన్నిటికంటే మనకి సహజ సంఖ్యలు మొదలయ్యేదే 1, కాబట్టి అతి చిన్న సహజ సంఖ్యను మనం చెప్పగలం. కానీ అన్నింటికంటే పెద్ద సంఖ్య అది ఎక్కడ ఎండ్ అవుతుందో మనకు తెలియదు, కాబట్టి ఆ పెద్ద సంఖ్యను మనం ఇక్కడ చెప్పలేము. 2 వరుస సహజ సంఖ్యల మధ్య 2 వరుస సహజ సంఖ్యల మధ్య భేదం 1 ఉంటుంది. అలానే ఇప్పుడు చూడండి, ఇక ఇవే అని కాదు, ఏవన్నా తీసుకోండి. సపోజ్ ఇప్పుడు నేను 5, 4 తీసుకున్నా, డిఫరెన్స్ 1. అలాగే 6, 5 తీసుకున్నా, డిఫరెన్స్ 1. అలాగే 7, 6 తీసుకున్నా, డిఫరెన్స్ 1. అంటే వరుస సహజ సంఖ్యలు మాత్రమే తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు ఏ 2 వరుస సహజ సంఖ్యలు తీసుకున్నా కూడా మనకు వచ్చే డిఫరెన్స్ అనేది, ఇంకా చూడండి, ఇప్పుడు ఉన్నటువంటి అన్ని సహజ సంఖ్యలకి 1తో సహా కలిపి అన్నిటికీ 1, 1, 1, 1, 1, 1 యాడ్ చేసి దాని తర్వాత సంఖ్య అనేది వస్తూ వెళ్తుంది. అలానే ఇక్కడ చూడండి, ఉత్తర సంఖ్య అనేది చూడండి, ఉత్తర సంఖ్య. మరి ఉత్తర సంఖ్య అంటే ఏంటంటే ఇచ్చిన సంఖ్యకి 1ని కలిపితే వచ్చే సంఖ్యను మనం ఏమంటున్నామంటే ఉత్తర సంఖ్య అంటాం. మరి పూర్వ సంఖ్య అంటే ఏంటి? పూర్వ సంఖ్య అంటే ఇచ్చిన సంఖ్య నుండి 1ని తీసివేస్తే వచ్చే సంఖ్యను మనం ఏమంటున్నామంటే పూర్వ సంఖ్య అంటాం. ఇప్పుడు పూర్వ సంఖ్యలకి ఉత్తర సంఖ్యలకు ఉన్నట్టు ఒక రిలేషన్ చూద్దాం. ఎలా అంటే సపోజ్ నేను తీసుకున్న సంఖ్య 5 అనుకున్నాను. ఈ 5 యొక్క పూర్వ సంఖ్య ఏమవుతుంది? 5 యొక్క పూర్వ సంఖ్య అంటే నేను ఏం చెప్పాను? 5 నుంచి 1ని తీసివేయాలి. తీసివేస్తే వచ్చే సంఖ్య ఏంటి మనకి? 4. అంటే ఇప్పుడు 5 యొక్క పూర్వ సంఖ్య ఏమవుతుందంటే 4.
అలాగే 5 యొక్క ఉత్తర సంఖ్య ఏంటి? 5 యొక్క ఉత్తర సంఖ్య అంటే ఉత్తర సంఖ్య అంటే మనం ఏం చేయాలి? 5కి 1 కలపాలి. కలిపితే వచ్చే సంఖ్య ఎంత? 6. ఇప్పుడు చూడండి, ఇచ్చిన సంఖ్య ఏమో 5. 5కి ఒక సంఖ్యను మనకి రావాలంటే ఏం చేస్తాం? పూర్వ సంఖ్య రావాలంటే -1ని తీసేస్తే మనకి ఎంత వచ్చింది? 4 వచ్చింది. అంటే 5 యొక్క పూర్వ సంఖ్య ఏమో 4, 5 యొక్క ఉత్తర సంఖ్య ఏమో 6. ఎందుకని? ఉత్తర సంఖ్య రావాలంటే మనం ఏం చేసాం? ఇచ్చిన సంఖ్యకి +1ని కలపాలి. కలిపితే వచ్చేటటువంటి సంఖ్య మనకి ఇక్కడ ఏమవుతుందంటే 6. ఇప్పుడు సహజ సంఖ్యలు మనం తీసుకున్నప్పుడు అన్ని సంఖ్యలకి మనకు ఉత్తర సంఖ్యలు ఉన్నాయి. గమనించారా? 1కి తర్వాత వచ్చే సంఖ్య 2 +1 చేసాం. మళ్ళీ 1 మనకి 2 మనకి ఇచ్చిన సంఖ్య అనుకుంటే దీనికి 1 కలిపితే మళ్ళీ 3 వచ్చింది. అంటే 2 యొక్క ఉత్తర సంఖ్య 3. మళ్ళీ 3కి 1 కలిపితే వచ్చే సంఖ్య 4. అంటే 3 యొక్క ఉత్తర సంఖ్య 4. 4 యొక్క 1 కలిపితే వచ్చే సంఖ్య ఎంత? 5. అంటే 4 ఉత్తర సంఖ్య. అంటే సహజ సంఖ్యలలో ప్రతి సంఖ్యకి ఏముంటుంది అంటే ఉత్తర సంఖ్యలు ఉంటుంది. మరి ఇక్కడ చూడండి, 1కి ముందు ఏమైనా సంఖ్య ఉందా అంటే ఏ సంఖ్య లేదు. అంటే ఇప్పుడు 1కి పూర్వ సంఖ్య ఉన్నట్ట లేనట్ట అంటే లేనట్టు. ఇక్కడ చూడండి, మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు 1 + 1 అంటే 2 అన్నాం. అంటే ఇచ్చిన సంఖ్య 1 అయితే 1 కలిపితే వచ్చే సంఖ్య దాని యొక్క ఉత్తర సంఖ్య అన్నాం. అంటే 1కి 2 ఉత్తర సంఖ్య ఉంటుంది. బాగా ఇప్పుడు 1కి పూర్వ సంఖ్య కావాలంటే ఇచ్చిన సంఖ్య నుంచి 1ని తీసివేయమన్నాం. తీసేస్తే మనకి ఎంత? 0 వచ్చింది. వాస్తవానికి ఇచ్చిన సంఖ్య నుంచి 1ని తీసివేస్తే మనకి నంబర్ అనేది వస్తుంది. ఏమొస్తుంది? 0 వస్తుంది. ఈ 0 అనేది మనకి సహజ సంఖ్య సమితిలో ఉందా? లేదు కాబట్టి అప్పుడు దీనికి ఉన్నట్టా లేనట్టు అంటే దీనికి లేనట్టే. ఎందుకంటే 0 అనేది అసలు సహజ సంఖ్య సమితిలో మనకి లేదు. కాబట్టి అందుకే మనం ఏమంటుందంటే సహజ సంఖ్య సమితిలో పూర్వ సంఖ్య లేనటువంటి సంఖ్య ఏమైనా ఉంది అంటే అది 1. అంటే పూర్వ సంఖ్య లేని సంఖ్య. పూర్వ సంఖ్య లేని సంఖ్య 1. పూర్వ సంఖ్య లేని సంఖ్య ఏమవుతుందంటే 1 అనేది అవుతుంది. సరే, ఇప్పుడు చూడండి, మనకి పూర్వ సంఖ్య అంటే ఏంటో తెలిసింది, ఉత్తర సంఖ్య అంటే ఏంటో తెలిసింది. అలాగే ఇప్పుడు వాటి మధ్య ఉన్నటువంటి చిన్న ఒక రిలేషన్ చూద్దాం. అదేంటంటే చూడండి, ఇప్పుడు నేను తీసుకున్న సంఖ్య ఏమో 5. ఈ 5 యొక్క ఉత్తర సంఖ్య వచ్చి 6. ఈ సంఖ్య యొక్క పూర్వ సంఖ్య వచ్చేసి 4. ఇప్పుడు నేనేమంటున్నానంటే పాయింట్ నెంబర్ 1 ఏంటంటే పూర్వ సంఖ్య మరియు ఉత్తర సంఖ్యల మొత్తం ఇచ్చిన సంఖ్యకు ఇచ్చిన సంఖ్యకు 2 రెట్లు ఉంటుంది. ఓకేనా సార్? ఎగ్జాంపుల్ గమనించండి. ఇక్కడ 4 + 6 10. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్పాను? పూర్వ సంఖ్య మరియు ఉత్తర సంఖ్యల మొత్తం ఇచ్చిన సంఖ్యకు 2 రెట్లు ఉంటుంది అన్న. సరే, ఇక్కడ చూడండి, పూర్వ సంఖ్య వచ్చేసి 4, ఉత్తర సంఖ్య వచ్చేసి 6. ఈ రెండింటిని కలిపితే మనకి ఎంత వచ్చింది? 10 వచ్చింది. అంటే ఇక్కడ ఏం చెప్తాను? ఇచ్చిన సంఖ్యకి 2 రెట్లు ఉంటుంది. నేను ఇక్కడ తీసుకున్న సంఖ్య ఏంటి? 5. 5కి 2 చేస్తే 10. అంటే 2 రెట్లు ఉంటుందన్న. చూడండి, ఇచ్చిన సంఖ్యను 2 టైమ్స్ చేస్తే ఈ 2 సంఖ్యల మొత్తం 10 వచ్చింది. ఇక్కడ కూడా 10 వచ్చింది. అలాగే పాయింట్ నెంబర్ 2 ఇంకొకటి ఏంటంటే పూర్వ సంఖ్య ఉత్తర సంఖ్య మరియు ఇచ్చిన సంఖ్యల మొత్తం ఇచ్చిన సంఖ్యల మొత్తం 3 రెట్లు ఉంటుంది. చూడండి, సపోజ్ ఇదే నంబర్ని తీసుకుంటాం. ఇప్పుడు నాకు ఈ 3 సంఖ్యల టోటల్ కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 + 5 + 6. చూడండి ఏమొచ్చింది? 6, 4, 10, 15 వచ్చింది. అలాగే ఇప్పుడు నేనేం అడిగాను అంటే ఈ 3 సంఖ్యల యొక్క మొత్తం అనేది ఇచ్చిన సంఖ్యకి
3 రెట్లు చేస్తే వాటి మొత్తం వస్తుందని చెప్తాం. మనకి ఇచ్చిన సంఖ్య ఏంటి ఇక్కడ 5. అంటే ఇక్కడ ఎన్ని నంబర్లు కలుపుతున్నాం మనం? 3 నంబర్లు కలుపుతున్నాం. కాబట్టి ఇంటూ 3 చేస్తే ఎంత వచ్చింది మనకి? 15 వచ్చింది. చూడండి, అంటే ఈ 3 సంఖ్యల మొత్తం ఎంతైతే వస్తుందో అదే ఇచ్చిన సంఖ్యని 3 టైమ్స్ చేస్తే వచ్చేది కూడా ఎంత మనకి? సేమ్ నెంబర్. అందుకని పూర్వ సంఖ్య, ఉత్తర సంఖ్య మరియు ఇచ్చిన సంఖ్యల మొత్తం 3 రెట్లు ఉంటుంది. దేనికి? ఇచ్చిన సంఖ్యకి 3 రెట్లు ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన సంఖ్య n అనుకుందాం. మరి ఈ n కి పూర్వ సంఖ్య ఏమవుతుంది? n యొక్క పూర్వ సంఖ్య. n యొక్క పూర్వ సంఖ్య అంటే ఏం చెప్పాం? ఇచ్చిన సంఖ్య నుంచి 1ని తీసివేస్తే వచ్చేది దాని యొక్క పూర్వ సంఖ్య. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? n-1 అవుతుంది. n యొక్క ఉత్తర సంఖ్య. n ఉత్తర సంఖ్య ఏంటి? n కి ఒకటి కలిపితే వచ్చే సంఖ్య దాని యొక్క ఉత్తర సంఖ్య. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం? n+1 అని చేస్తాం. ఈ 3 రిలేషన్ చూడండి. ఇప్పుడు నాకు ఈ మూడింటి కావాలంటే, నాకు ఈ మూడింటి మొత్తం సమ్ కావాలంటే n-1 ప్లస్ n+1. ఇక్కడ చూడండి, -1 + 1 క్యాన్సిల్, 1 2 3 అంటే 3 × n గా రాయొచ్చు. అంటే చూడండి, ఇచ్చిన సంఖ్యని 3n చేస్తాం. ఇక్కడ మనకి ఏమొచ్చింది? 3 సంఖ్యల మొత్తం కదా ఇది. 3 సంఖ్యల మొత్తం ఏమొచ్చింది మనకి? 3n అని వచ్చింది. ఇంత కూడా మనం ఏం చేస్తాం? 3 సంఖ్యల మొత్తాన్ని కలిపితే టోటల్ ఎంత అయితే వచ్చిందో ఇచ్చిన సంఖ్యను 3తో గుణించినప్పుడు కూడా అంతే వచ్చింది. అలాగే 2 సంఖ్యల మొత్తం అంటే పూర్వ సంఖ్య, ఉత్తర సంఖ్యల మొత్తాన్ని కూడా చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ n యొక్క పూర్వ సంఖ్య ఏంటి? n-1. n యొక్క ఉత్తర సంఖ్య ఏంటి? n+1. ఇప్పుడు చూడండి, +1 కి -1 క్యాన్సిల్ అయితే మనకు 2n అనేది వచ్చింది. దీన్ని మనం అలా రాయొచ్చు, 2 × n గా రాయొచ్చు. n అనేది ఏంటి? మనం తీసుకున్నటువంటి సంఖ్య. అంటే ఈ 2 ఉత్తర సంఖ్య, పూర్వ సంఖ్యలు మొత్తాన్ని చేస్తే మనకి ఏమొచ్చింది? 2n వచ్చింది. 2 × n గా రాస్తే ఇచ్చింది ఏంటి మనకి? n. n 2 టైమ్స్ చేస్తే ఏమొచ్చింది? ఈ 2 సంఖ్యల మొత్తం మీద వచ్చింది. అంటే ఇంతకు ముందేమో మనం నంబర్స్ తీసుకొని చేస్తాం, ఇప్పుడేమో ఒక చరరాశి n అనేది తీసుకొని చేసినా కూడా అలానే వస్తుంది. a, b, a < b ఒక 2 నంబర్స్ అనుకుంటాం. ఇక్కడ ఏముంటుందంటే a, b ల మధ్య ఉండే సహజ సంఖ్యల సంఖ్య. నేనేమంటున్నంటే b - a-1 అని. చూడండి, a, b ల మధ్య ఉండే సహజ సంఖ్యల సంఖ్య = b - a-1 అని చెప్పి. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేనేమంటున్నంటే ఇక్కడ 5 10ల మధ్య ఉండే సహజ సంఖ్యలు ఎన్ని అనేది క్వశ్చన్. ఓకేనా? అన్నప్పుడు మనం ఏం చేయొచ్చు ఇక్కడ అంటే, మనం జనరల్గా ఎలా రాస్తాం? 5 6 7 8 9 10 అని రాస్తాం. రాసినప్పుడు ఇక్కడ ఏమంటుందంటే 5కి 10కి మధ్య ఉండే నంబర్లు కావాలన్నా. అంటే 5కి 10కి ఏమున్నాయి? ఇవి ఉన్నాయి వాటి మధ్య. అంటే మనకి ఎన్ని నంబర్లు వచ్చినాయి? ఇక్కడ 4 అనేది వచ్చినాయి. అవునా కదా? అంటే 5కు 10కి మధ్య ఉండే సహజ సంఖ్యలు ఎన్ని అన్నప్పుడు ఫస్ట్ నంబర్ని మనం కౌంట్ చేయట్లేదు, లాస్ట్ నంబర్ని కౌంట్ చేయట్లేదు. అంటే ఏం చేస్తున్నాం? వాటి మధ్య ఉన్నటువంటి నంబర్ని మాత్రమే మనం ఇక్కడ తీసుకుంటున్నాం. కాబట్టి 4 వచ్చింది. సరే, ఇదే లాజిక్ దీనికి పనిచేస్తుంది. చూడండి, ఇప్పుడు నేనేం చెప్పాను? a, b అనేటువంటి నంబర్లు అనుకుంటే a < b అని అంటే b అనేది పెద్ద నంబర్ అయితే a అనేది చిన్న నంబర్. ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ a అనేది 5 అయితే b అనేది మనకి 10 అవుతుంది. ఇప్పుడు ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి, b - a-1 అంటే b వచ్చి మనకి ఎంత? 10, a వచ్చి మనకి ఎంత? 5 -1. ఇప్పుడు చూడండి, మనకి ఏమొచ్చింది? 10 - 5 -1 అంటే -6. ఏమొచ్చింది మనకి? 4 అని. చూడండి, అంటే ఈ ఫార్ములా మనకు సబ్స్టిట్యూట్ చేస్తే అదే వస్తుంది, ఇక్కడ మనకు ఆ రెండింటి మీద తీసుకున్న అదే వస్తుంది. a నుండి b
బి వరకు ఉండే సహజ సంఖ్యల సంఖ్య ఏమవుతుందంటే బి మైనస్ ఏ ప్లస్ 1. ఇక్కడ చూడండి, ఏ నుండి బి వరకు ఉండే సహజ సంఖ్యల సంఖ్య. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఒక నంబర్ని తీసుకుంటుంది. మళ్ళీ ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. 5 నుండి 10 వరకు ఉండే సంఖ్యలు మనం ఏం రాయొచ్చు? 5, 6, 7, 8, 9, 10 అని రాస్తాం. ఇక్కడ చూడండి, 5 నుండి 10 వరకు అన్నాం కాబట్టి మొత్తం కౌంట్ చేస్తాం. 1, 2, 3, 4, 5, 6 అంటే మనకి ఎన్ని సంఖ్యలు వచ్చాయి? 5 నుంచి 10 వరకు ఉండే సంఖ్యలు మనకి మొత్తం 6 వచ్చినాయి. చూడండి, 2, 3, 4, 5, 6. మరి 6 వచ్చినప్పుడు మరి ఇదే ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఆల్రెడీ మనకి ఇక్కడ చెప్పాను. అప్పుడు బి వాల్యూ ఎంత అవుతుంది? ఇక్కడ అంటే 10 అవుతుంది. ఏ వాల్యూ ఎంత అవుతుంది? 5 అవుతుంది. ఇప్పుడు బి మైనస్ ఏ ప్లస్ 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొచ్చింది? బి అంటే మనకేమో 10, ఏ అంటేనేమో 5 ప్లస్ 1. ఇక్కడ చూడండి, అంటే 10కి 1 కలిపితే ఎంత? ప్లస్ 1 కలిపితే 11. మైనస్ 5 చేస్తే మనకి ఎంత వచ్చింది? 6 కదా. చూడండి, అంటే ఇది ఎప్పుడు మనకి యూజ్ అవుతుందంటే ఇలా దగ్గర నంబర్ ఇచ్చారు కాబట్టి మనం ఒకసారి బోర్డు మీద రాసుకుని చెక్ చేసుకుంటాం. లేదా ఎగ్జాంపుల్ ఇచ్చిన మనకి తక్కువ టైం తీసుకున్నాం కాబట్టి మనం ఎంటర్ చేసుకుని చెక్ చేసుకుని ఆన్సర్ చేయొచ్చు. కానీ ఇలా కాకుండా ఒక రాంగ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇలా రాస్తూ పోవడం కష్టం అవుతుంది. కాబట్టి ఆ టైంలో మనకి బాగా ఉపయోగపడేటటువంటి ఫార్ములా ఇది. అంటే బి మైనస్ ఏ ప్లస్ 1 అన్నమాట. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.